పొలిటికల్ సెన్సేషన్, ఫైర్ బ్రాండ్ పాలిటిక్స్ కు కేర్ ఆఫ్. అతని ప్రతి మాట ఇప్పుడు పెద్ద సంచలనం. తానిచ్చే ప్రతి స్టేట్మెంట్ చర్చనీయాంశమే. గడ్డుకాలం అయిపోయింది, సీన్ మారింది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడే ప్రతి మాటకు బీజేపీ ఆలోచించి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఒకప్పుడు రాహుల్ ఏ కామెంట్ చేసినా లైట్ తీసుకున్న కమలనాథులు ఇప్పుడు ప్రతి చిన్న మాటకు కౌంటర్ ఇవ్వటం, లేకపోతే సంజాయిషి ఇచ్చుకుంటున్నారు. అంతలా కమలం పార్టీ కళ్లల్లో నలుసులా మారారు రాహుల్ గాంధీ. అమెరికా పర్యటనలో రాహుల్ చేసిన కామెంట్స్ దుమారం లేపుతున్నాయి. మోదీ, ఆర్ఎస్ఎస్ టార్గెట్ గా విమర్శల దాడి పెంచుతున్నారు. మోదీ అంటే విద్వేషం లేదంటూని మాటల బాణాలు ఎక్కుపెడుతున్నారు. యుఎస్ టూర్లో రాహుల్ చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. సిక్కులు భారతదేశంలో తలపాక పెట్టుకోవడానికి, గురుద్వారికి వెళ్లడానికి అనుమతించబోతున్నారా లేదా అని దానిపై పోరాటం అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం సిక్కులదే కాదు, అన్ని మతాలకు సంబంధించిన విషయం అంటూ కామెంట్స్ చేశారు రాహుల్. 2024 లోక్సభల ఎన్నికల ఫలితాల తర్వాత పీఎం మోదీ పట్ల ఉన్న భయం పోయిందంటున్నారు రాహుల్. ఎన్నికల తర్వాత ఏదో మార్పు వచ్చిందని, అంతకుముందు ప్రధాని మోదీ భయానక వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నించారన్నారు. వివిధ ఏజెన్సీలు, మీడియా, ఐటీ, చిన్న మధ్య తరహా వ్యాపారుల్లో కూడా భయాన్ని కల్పించే ప్రయత్నం జరిగిందన్నారు. కానీ అవేమీ పనిచేయలేదని, అందరిలో భయం మాయమైందంటున్నారు. మోదీ ప్రభావం తగ్గిపోయిందని, 56 ఇంచుల ఛాతీ, దేవుడితో ప్రత్యక్ష సంబంధం అంతా పోయిందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియపై కూడా విమర్శలు చేశారు రాహుల్. ఎన్నికలు పారదర్శకంగా జరిగినట్లు తాను భావించట్లేదని, ఫెయిర్ ఎలక్షన్స్ జరిగితే బీజేపీకి 240 సీట్లు కూడా వచ్చేవి కావంటున్నారు రాహుల్. ఆర్థిక అండతో పాటు ఎన్నికల సంఘం కూడా బీజేపీకి ఏం కావాలో అదే చేసిందని, తమ బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసి ప్రచారంపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారన్నారు రాహుల్.